this is Fanikumar Addepalli. You are watching PK Talks. Welcome to PK Talks. IPL 2026 సీజన్ నెంబర్ 19 మ్యాచ్ నెంబర్ 13కి వచ్చేసాం. ఈ మ్యాచ్ వచ్చేసి రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్, ఆర్ఆర్ వర్సెస్ ఎంఐ. ఈ మ్యాచ్ ఎక్కడ జరుగుతుంది, వెన్యూ ఎలా ఉంటుంది, పిచ్ రిపోర్ట్ ఏంటి, అక్కడ బలాబలాలు ఏంటి, ఎన్ని టాస్ గెలిస్తే బ్యాటింగ్ తీసుకోవాలా బౌలింగ్ తీసుకోవాలా, ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు అనే దాని గురించి ఈ వీడియోలో చూద్దాం. ఓకే, లేట్ చేయకుండా వెల్కమ్ టు పీకే టాక్స్. ఆర్ఆర్ వర్సెస్ ఎంఐ, రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్. ఈ మ్యాచ్ వచ్చేసి రాత్రి 7:30కి ఏసీఐ గ్రౌండ్స్ గౌహతిలో జరుగుతుంది అనమాట. ఈ మ్యాచ్ ఇక్కడ పిచ్ రిపోర్ట్ ఎలా ఉంటుందంటే బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్, అంటే బ్యాటింగ్కి అనుకూలంగా ఉంటుందన్నమాట. ఎట్ ది సేమ్ టైం బౌలింగ్ కూడా అనుకూలమే, కానీ అవుట్ ఫీల్డ్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. మీరు చూసే ఉంటారు మన బెంగళూరు చెన్నై మ్యాచ్, బాల్ పడంగానే కదలలేదు, అవుట్ ఫీల్డ్ ఫాస్ట్గా లేదు, స్లోగా ఉంది. అందుకని ఇక్కడ అట్లా కాదు, బాల్ పడంగానే వెళ్ళిపోతుంది, అవుట్ ఫీల్డ్ చాలా ఫాస్ట్గా ఉంటుంది అన్నమాట. అవుట్ ఫీల్డ్ ఫాస్ట్ ఉంటుంది కాబట్టి ఇప్పటి వరకు ఉన్న దాని ప్రకారం చూస్తే యావరేజ్గా 165+ రన్స్ వచ్చే అవకాశాలు ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి. అట్ ది సేమ్ టైం టాస్ మాత్రం గెలిస్తే బౌలింగ్ తీసుకుంటే బాగుంటుంది. ఇక్కడున్న అనాలిసిస్ ప్రకారం, ప్రెడిక్షన్ ప్రకారం ఎలా ఉంటుందంటే టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంటే విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే పర్సంటేజ్ అలాగే ఉంది, సెకండ్ టైం బ్యాటింగ్ చేసిన వాళ్ళు ఎక్కువ మంది గెలిచినట్టు ఈ పిచ్ రిపోర్ట్ అలా ఉంది. సో అందుకని టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న వాళ్ళకి గెలిచే అవకాశాలు ఎక్కువగానే ఉండొచ్చు. అండ్ ఇప్పుడు వరకు 2 మ్యాచ్లు బలాబలాలు ఎలా ఉన్నాయంటే హెడ్ టు హెడ్ వచ్చేసి రాయల్స్ ముంబై ఇండియన్స్ టోటల్గా 31 టైమ్స్ తలపడ్డాయి. ఇందులో 14 టైమ్స్ వచ్చేసి రాజస్థాన్ గెలిస్తే 16 టైమ్స్ వచ్చేసి ముంబై ఇండియన్స్ గెలిచింది. ఒక మ్యాచ్ ఫలితం తేలేదు. సో ఇప్పటి వరకు ఈ మ్యాచ్ దాని గురించి 2 టీములు ఎలా ఉన్నాయనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ రాజస్థాన్ రాయల్స్. జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, రియాన్ పరాగ్, ధ్రువ్ జాలర్, ఇట్మార్, రవీంద్ర జడేజా, ఆర్చర్, నవీన్ బర్గర్, సందీప్ శర్మ, రవి బిష్ణోయ్, బ్రిజేష్ శర్మ, పొరారా. ఇది వీరి టీం. రాజస్థాన్ రాయల్స్లో నాకు తెలిసినందుకు ఎలాంటి మార్పులు ఉండవు, ఎందుకంటే బ్యాటింగ్ ఫస్ట్ ఓపెనింగ్స్ చాలా బాగుంటున్నాయి, వాళ్ళు స్కోర్ ఎక్కువ చేయగలుగుతున్నారు. ఎక్సెప్ట్ 200+ చేయగలిగే అవకాశాలు వాళ్ళకి ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఉన్నాయి. ఎట్ ది సేమ్ టైం బౌలింగ్లో చాలా బాగా చేస్తున్నారు, రవీంద్ర జడేజా బాగా చేస్తున్నాడు. అండ్ ప్రతి వాళ్ళు ఫామ్లోకి వచ్చేసారు కాబట్టి ఆర్ఆర్ ఎలాంటి టీంలో మార్పులు చేయకుండా ఉంది. అలాగే ముంబై ఇండియన్స్ ఎలా ఉందో చూద్దాం. టీం రోహిత్ శర్మ, నిఖిల్ ఆటర్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివ రోర్ఫోర్డ్, నమన్దీర్, మయాంక్ మకరన్, మిచ్చల్ శార్లన్, బోవట్, బుమ్రా, సూర్యకుమార్ యాదవ్. వీళ్ళు కూడా చాలా బాగుంది టీం. ఒక్కసారి ఫామ్ అందుకుంటే చాలా బాగుంటుంది. నాకు తెలిసి సూర్యకుమార్ యాదవ్ ఫామ్లోకి వచ్చేస్తే గ్యారంటీ ముంబై హై స్కోర్ రన్స్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. హార్దిక్ పాండ్యా ఎలా చేస్తాడు, బౌలింగ్ ఎలా బ్యాటింగ్ చేస్తాడు అనే దాని మీద కూడా ఈ మ్యాచ్ ఆధారపడి ఉంటుంది. ఓవరాల్గా ఇది చూస్తే 2 మ్యాచ్ల అనాలిసిస్ బలాబలాలు చూస్తే ఈ మ్యాచ్లో గెలిచే అవకాశాలు, నాకు తెలిసినంత గెలిచే అవకాశాలు మాత్రం ముంబై ఇండియన్స్కి ఎక్కువగా ఉన్నాయి. అలాంటి ముంబై ఇండియన్స్ గెలిచేస్తుంది అని చెప్పట్లా. పీకే టాక్స్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ పిచ్ రిపోర్ట్ ప్రకారం 2 టీంలు ఈ మ్యాచ్ గెలిచే అవకాశాలు ముంబై ఇండియన్స్కి ఉన్నాయని మాత్రమే చెప్తోంది. దీని మీద బెట్టింగ్లో పెట్టుకోకండి, ఎందుకంటే ఫస్ట్ నుంచి చెప్తున్నా, బెట్టింగ్ యాప్ జోలికి వెళ్ళండి, బెట్టింగ్ జోలికి వెళ్ళకండి. ఈ బెట్టింగ్ భూతం అనేది మిమ్మల్నే కాదు మీ కుటుంబాన్ని కూడా సర్వనాశనం చేస్తుంది. సో నో టు బెట్టింగ్. ఓకే, మరిన్ని ఐపీఎల్ వీడియోస్ మీరు చూడాలనుకుంటే కీప్ వాచింగ్ పీకే టాక్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్. మీరు ఎంతమంది షేర్ చేస్తే మా పీకే టాక్స్ అంత బాగా రీచ్ అవుతాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ and like and share. This is Fanikumar Addepalli signing off.